హే గైస్, మన ఇవాళ వచ్చేసి గో లాంగ్వేజ్లో లూప్స్ అనే కాన్సెప్ట్ అయితే చూద్దాం. అండ్ ఇవాళ మన ఎజెండా వచ్చేసి ఫర్ లూప్, బ్రేక్ కీవర్డ్ గురించి అండ్ కంటిన్యూ కీవర్డ్ గురించి అయితే చూద్దాం. అండ్ మీరు కనుక ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు అయితే కనుక మీకు డిఫరెంట్ లూప్స్ అయితే ఉంటాయి. ఫర్ లూపు, వైల్ లూపు, ఫర్ ఈచ్ లూప్, అలా డిఫరెంట్ లూప్స్ అయితే ఉంటాయి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. బట్ గోలాంగ్కి వచ్చేసరికి ఓన్లీ ఒకే ఒక లూప్ ఉంటుంది, అది ఫర్ లూప్ అనమాట. ఏంటది ఒక లూపే ఉండడం ఏంటి, ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు ఏంటనేది ఇక్కడ గో లాంగ్వేజ్ వచ్చేసి సింపుల్గా ఉండడం కోసం వీళ్ళు అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ రిమూవ్ చేసేసారు. ఫర్ దట్ లూప్స్కి వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ ఫర్ లూప్ మాత్రమే ఉంచారు. ఓకే రైట్, గో లాంగ్వేజ్లో వచ్చేసి ఓన్లీ ఫర్ లూప్ మాత్రమే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఫర్ లూప్ గురించి అయితే చూద్దాం. అసలు బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, లూప్ అంటే ఏంటి? ఓకే, లూప్ అంటే ఏంటి? ఏదైనా ఒక థింగ్ని మనం రిపీటెడ్గా చేస్తే దాన్ని లూప్ అంటాం కదా. సో దట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా, అంతే కదా. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, హాయ్ అని వచ్చింది కదా. ఇదే హాయ్ని నేను 4 times ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 times ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా 4 సార్లు రాసుకుంటాం. ఓకే, రాసుకుని రన్ చేస్తాం. అప్పుడు మనకి హాయ్ అని చెప్పి 4 సార్లు ప్రింట్ అవుతుంది కదా. అవుట్పుట్ చూసారు కదా. ఇట్లా మనం రాసిన కోడ్ని రిపీటెడ్గా రాయకుండా, అంటే సేమ్ లైన్ కదా, ఈ లైను సేమ్. ఓకే, అట్లా ఒకసారి మనం రాసిన లైన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనకి అవసరమైనప్పుడు లూప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్, రైట్. నేను ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ ఫర్ అని చెప్పి మనం ఒక కీవర్డ్ అయితే రాసుకోవాలి. ఓకే, ఈ లైన్ కాసేపు ఇగ్నోర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ అని చెప్పి ఒక కీవర్డ్ అయితే రాసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇనిషియలైజేషన్, అంటే మీరు ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకేనా గైస్, సింపుల్గా నేను అయ్యాను ఒక వేరియబుల్ తీసుకుని ఇనిషియలైజ్ చేసుకున్నా 0 తోటి. ఓకే, మన లూప్ అనేది 0తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కండిషన్, 1 సెకండ్ గైస్. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఏంటి, మనం హాయ్ అనేది 4 times ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి మన కండిషన్ వచ్చేసి i less than 4 అని పెట్టుకున్నా. ఓకే, ఎందుకు పెట్టుకున్నా అనేది మీకు తర్వాత ఒకసారి చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ అనేది 4 కన్నా తక్కువ అవ్వాలంటే దాని అర్థం ఏంటి, ఇనిషియల్గా 0 ఉంది, 4 కన్నా తక్కువ అవ్వాలంటే ఈ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే ఈచ్ ఇటరేషన్కి ప్లస్ అవ్వాలన్నమాట. ఓకే గైస్, ఒక 1 ప్లస్ అవ్వుకుంటూ రావాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీరు బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే రాసుకుంటాం, మీకు ఇది తెలుసు. ఓకే, మన ఇక్కడ యూస్ కేస్ ఏంటి, హాయ్ అనేది 4 సార్లు ప్రింట్ అవ్వాలి, అంతే కదా. చూడండి, నేను లూప్లో ఉన్న బ్లాక్లో అయితే పెట్టేశాను హాయ్ని. రైట్, చూసారు కదా గైస్. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తున్నా, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. అనేది 4 times ప్రింట్ అయింది. ఇన్ కేస్ మీరు 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ ఇక్కడ ఉన్న వాల్యూని మార్చండి, 10 times అయితే ప్రింట్ అయిపోతుంది. కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే లూప్స్ ద్వారాగా రిపిటేషన్ ఆఫ్ కోడ్ని అయితే అవాయిడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా గైస్, మీరు 100 times కావాలంటే 100 times కూడా ప్రింట్ చేసుకోవచ్చు, బట్ అవుట్పుట్లో పట్టదు కాబట్టి నేను చూపించట్లేదు. నేను ఈ 3 థింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఇంకా క్లియర్గా చెప్పలేదేమో అనిపిస్తుంది నాకు. రైట్, ఇక్కడ హాయ్ బదులు నేను ఐ అనేది ప్రింట్ చేస్తున్నా. అంటే ఐ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే వేరియబుల్ మీరు ఇనిషియలైజ్ చేస్తారో ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఏమొస్తుందో చూడండి, రన్ చేస్తున్నా. 1 నుంచి 9 వరకు వచ్చింది వాల్యూ. ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐ అనేది 0 ఉంది. ఓకే, దెన్ కండిషన్ పెట్టుకున్నాం, దెన్ మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాల్యూ 0 తీసుకుని స్టార్ట్ అవుతుంది. ఓకేనా గైస్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం రాసిన దాన్ని ఒక ఐటరేషన్ అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీ ఐ వాల్యూని ఇంక్రిమెంటేషన్ అనేది చేస్తుంది. ఓకేనా గైస్, ఇంక్రిమెంటేషన్ చేస్తుంది. ఇప్పుడు మీ ఐ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇనిషియల్గా 0 ఉంది కాబట్టి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసింది, సో ఐ వాల్యూ 1 అయింది. దెన్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, మీ ఐ వాల్యూ 10 కన్నా చిన్నగా ఉందా. ఓకే, ఉంది కదా, ట్రూ కదా. ఓకే, కండిషన్ ట్రూ అయినప్పుడు ఫర్ లూప్ అనేది పనిచేస్తుంది. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఫర్ లూప్ అనేది అక్కడితో టెర్మినేట్ అయిపోతుంది. సో దట్ అండ్ 0 దాకా తీసుకొని
ఆఫ్టర్ 9 దాకా ప్రింట్ చేసింది కదా ఐ వాల్యూ. దెన్ 10కి ఇంక్రిమెంటేషన్ అనేది జరిగింది. 10కి ఇంక్రిమెంటేషన్ జరిగిన తర్వాత అప్పుడు చెక్ చేసింది కండిషన్ని. ఐ లెస్ దెన్ 10 ఉందా, లేదు, 10 లేదు కదా. సో కండిషన్ ఫాల్స్ అవడం వల్ల ఇక్కడితో లూప్ అనేది టెర్మినేషన్ అనేది జరిగిపోయింది. ఓకేనా గైస్. ఇప్పుడు మనం వచ్చేసి 2 టేబుల్ ప్రింట్ చేద్దాం. ఓకే, 2 టేబుల్ 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, 2 టేబుల్ 10s వరకు ప్రింట్ చేయాలనుకుంటే కనుక లూప్ ఎలా రాయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జే ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని టైమ్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను. ఓకే, ఎన్ని టైమ్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. జే కన్నా తక్కువ అయితే కనుక ఐ వాల్యూ అనేది కండిషన్ అనేది ఆగిపోవాలి. ఓకేనా గైస్. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ కదా మనం పెట్టాలనుకుంటున్నాం. 2 ఇంటూ ఐ వాల్యూ ఇద్దాం. 2 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆన్సర్ కావాలి కదా మనకి, ఐ ఇంటూ 2. సింపుల్. చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. 2 టేబుల్ అయితే ప్రింట్ చేశాను నేను. బట్ ఓకే, లూప్లో అనేది నేను ఇక్కడ మైనస్ పెట్టాను కదా, సారీ ప్లస్ చేసుకోవాలి. రైట్, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూడండి 2 టేబుల్ 9 టైమ్స్ దాకా ప్రింట్ అయింది. ఇన్ కేస్ మీకు 5 టైమ్సే కావాలనుకోండి, ఇక్కడ 6 అని పెట్టేసండి, మీకు 2 టేబుల్ 6 టైమ్స్ వస్తుంది. 5 టైమ్స్ వస్తుంది. చూసారా గైస్, 2 టేబుల్ 5 టైమ్స్ అయితే వచ్చింది. 2 1s 2 2s 2 3s 2 4s 2 5s ఆన్సర్ అయితే కరెక్టే కదా. నేను ఎట్లా 2 టేబుల్ ప్రింట్ చేశాను అనేది మీకు అర్థమైంది కదా గైస్, ఫర్ లూప్ యూజ్ చేసుకుని. రైట్, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అండ్ బ్రేక్, ఈ 2 కీవర్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నో ఐ మూవింగ్ ఫార్వర్డ్ టు బ్రేక్ కీవర్డ్. మీరు ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ చిన్న సెంటెన్స్ అయితే ఇచ్చాను కదా అక్కడ కమెంట్స్లో. చూడండి, ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఆర్ టెర్మినేట్ ద లూప్ ఎగ్జిక్యూషన్. ఓకే, మనం లూప్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ లూప్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తున్నాం ఇందాక. ఓకేనా గైస్. అట్లా కాకుండా మధ్యలో ఎక్కడైనా ఆ లూప్ని ఆపేయాలని మీరు అనుకుంటే కనుక మీరు ఈ బ్రేక్ కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది థింగ్ అయితే తీసేస్తున్నా. చూడండి, ఇక్కడ ఐ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది నార్మల్గా ప్రింట్ చేస్తే. ప్రింట్ చేసి చూస్తే ఐ అనేది 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది. ఇన్ కేస్ ఐ వాల్యూ 2 అయితే కనుక, ఓకే, లేదా 3 అయితే కనుక మీరు అక్కడితో లూప్ ఆపేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, లూప్ ఆపేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను కోడ్ అయితే పెట్టేసాను. చూడండి, ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ కండిషన్ లోపల ఐ 3 అయితే కనుక 3కి ఈక్వల్ అయితే బ్రేక్. మనం ఇక్కడ ఏం బ్రేక్ చేస్తున్నాం, ఏ లూప్ అయితే ఉందో ఆ లూప్ని బ్రేక్ చేసేస్తున్నాం. అంటే దాని కింద మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సరే, ఓకే, మీరు దాని కింద ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సరే ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎప్పుడు ఈ కండిషన్ వచ్చినప్పుడు, ఐ అనేది 3 వాల్యూ వచ్చినప్పుడు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగదు అనమాట. అక్కడితో టెర్మినేట్ అనేది అయిపోతుంది. ఇన్ కేస్ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 6 అని పెట్టాను అనుకోండి, లూప్ మ్యాక్సిమం వాల్యూ 6. ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూ 1 పెట్టుకున్నాను అనుకోండి, 1కి ఈక్వల్ అవగానే బ్రేక్ అయిపోవాలంటున్నాను. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను. లూప్ ఎక్కడి వరకు రన్ అవుతుంది, మ్యాక్సిమం ఐ వాల్యూ 1 వచ్చే వరకు రన్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూడండి 0 వరకు వచ్చి లూప్ అనేది ఆగిపోయింది. ఇక్కడ ఈ నెక్స్ట్ లైన్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ ఈ లైన్ని మనం పైన పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఇఫ్ కండిషన్ పైన పెట్టుకుంటే 1 కూడా ప్రింట్ అవుద్ది. చూడండి 0 1 ఈ 2 కూడా ప్రింట్ అవుతాయి. చూసారా, అర్థమైంది కదా గైస్. ఈ బ్రేక్ కీవర్డ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. దట్టు లూప్ అనేది ఆగిపోతుంది అనమాట అక్కడితో. ఇక్కడికి మీకు బ్రేక్ కీవర్డ్ ఎలా యూజ్ చేసుకుంటాం అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూకి వెళ్దాం. సింపుల్, ఇక్కడ ఏం జరిగింది, లూప్ అనేది కంప్లీట్గా టెర్మినేట్ అనేది చేసేస్తాం కదా, అక్కడ జస్ట్ ఒక ఐటరేషన్ అనేది స్కిప్ చేయొచ్చు అనమాట కంటిన్యూ స్టేట్మెంట్లో. అది ఎలా అనేది కంటిన్యూ కీవర్డ్ యూజ్ చేసుకుని అది ఎలా అనేది నేను చూపిస్తాను. రైట్, ఇప్పుడు చూడండి సేమ్ థింగ్. ఓకే, ఇది ఒకసారి తీసేస్తాను. ఇప్పుడు వచ్చేసి లూప్ చూడండి ఎంతవరకు రన్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి నేను కంటిన్యూ స్టేట్మెంట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను కదా. రైట్, ఇక్కడ మీరు చూడండి లూప్ వచ్చేసి 0 నుంచి 8 వరకు వచ్చింది కదా. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇది ఒక్కసారి చదవండి. ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ 1 or more ఐటరేషన్స్ ఇన్ లూప్.
ఒక లూప్లో ఒకటి ఆర్ అంతకన్నా ఎక్కువ ఇటరేషన్స్ మనం స్కిప్ చేయాలనుకుంటే కనుక ఈ కంటిన్యూ కీవర్డ్ అయితే యూజ్ చేసుకుంటాం, రైట్? అది ఎలా అనేది చూపిస్తాను. సింపుల్. ఇక్కడ ఇఫ్ చూడండి, ఇఫ్ కండిషన్ ఐ కనుక 3 అయితే కంటిన్యూ, అంటే దాని అర్థం ఏంటంటే ఐ 3 అయినప్పుడు ఈ బ్లాక్ లోపల అంటే ఈ కింద ఈ కంటిన్యూ కీవర్డ్ కింద ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా ఆ కోడ్ని స్కిప్ చేయమంటున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ చేయమంటున్నాం. స్కిప్ చేసి నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడండి 3 అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, 1 సెకండ్ చెక్ చేద్దాం. చూడండి, మీరు వచ్చిన అవుట్పుట్లో 3 అనేది ప్రింట్ అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, 1 నుంచి ఇక్కడ వచ్చేసి 20 పెడదాం. 20 మధ్యలో ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి మీరు. సో ఒక్క నిమిషం, నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఓకే, మనం ఐని 2తో డివిజన్ చేస్తే, ఓకే, డివిజన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది 0 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్స్ ఈవెన్ నెంబర్. ఓకేనా గైస్, ఇట్స్ ఈవెన్ నెంబర్. కాకపోతే కనుక ఇట్స్ ఆడ్ నెంబర్. మనం ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు స్కిప్ చేయాలనుకుంటున్నాం. ఓకే, స్కిప్ చేస్తున్నాం ప్రింట్ అవ్వకుండా. దెన్ అబ్సల్యూట్లీ ఆడ్ నెంబర్స్ అయితే ప్రింట్ అవుతాయి కదా. నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. చూడండి, 0 నుంచి 19 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి. ఇట్లా మనం కంటిన్యూ కీవర్డ్ అయితే యూస్ చేసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మీరు ఈవెన్ నెంబర్ ప్రింట్ చేయాలనుకోండి, సింపుల్గా రిజల్ట్ అనేది 1 పెట్టండి. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 0 నుంచి 20 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ అయితే వస్తాయి మనకి. 0 చూసారా, ఈవెన్ నెంబర్స్ అయితే ప్రింట్ అని. ఇది గైస్ బ్రేక్, కంటిన్యూ కీవర్డ్స్ గురించి అయితే. దెన్ ఫర్ లూప్ గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. దట్స్ ఇట్ గైస్. ఈ లూప్కి అయితే ఈ వీడియోకి అయితే ఇంతే.